బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ప్రముఖుల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్ అలాగే రాబిన్ ఉతప్ప ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ అటాచ్ చేయడం జరిగింది. నటులు సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌతేలా తల్లి ఆస్తులను కూడా అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి అలాగే బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా ఆస్తులు అటాచ్ చేసినట్టుగా తెలుస్తుంది. 7.93 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు 19.07 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ప్రముఖ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అడిగి తెలుసుకుందాం. గోపి, బెట్టింగ్ ప్రమోషన్స్ ద్వారా ఆస్తులను కూడబెట్టారన్న అభియోగంతో ఈడీ ప్రముఖుల అంటే ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కావచ్చు, ఇతర క్రికెటర్స్, ఇతర వ్యక్తులకు ప్రముఖులకు సంబంధించిన ఆస్తులు దాదాపు 19.07 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేయడం జరిగింది. దీంట్లో ఇటు ఏదైతే మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, అదేవిధంగా నటులు సోను సూద్, నేహా శర్మ, ఊర్వశి రౌతల తల్లి ఆస్తులు, టీఎంసీ మాజీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాల్ నటుడు అంకుష్ హజ్రా ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇటు ప్రముఖులంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళు ఆస్తులను కూడబెట్టేందుకు కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది అప్పుల పాలయ్యారనేది కూడా కేసులు నమోదు అవ్వడం జరిగింది. బ్యాంకులకు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరైతే డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు ఇటు కొంత డబ్బులు తిరిగి కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ఇటు దీనిపైన ఈడీ దృష్టి సారించడం జరిగింది. పిఎంఎల్ఏ యాక్ట్ కింద వీటన్నిటిని కూడా ప్రస్తుతం జప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన నిషేధం విధించారు. ప్రస్తుతం దేశంలో నిషేధం కొనసాగుతుంది. అయితే కొంత థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా మరికొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా కూడా ఇదే నిఘా ఇంకా కొనసాగుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ కూడా ఇంకా గుర్తిస్తారు, వాళ్ళ సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేస్తామనేది కూడా ఈడీ చెప్తూ ఉంది. మరి దేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది యువత తమ డబ్బుల్ని కోల్పోవడం, కుటుంబాలకు దూరం అవ్వడం, కొంతమంది మానసిక వేదనను అనుభవించడం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. వీటిపైన కూడా అనేక కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో ప్రస్తుతం కేసులు వాటిపైన విచారణ కూడా కొనసాగుతుంది. అయితే ఈడీ ప్రస్తుతం ఇప్పుడు దీనిపైన దృష్టి సారించడం జరిగింది. ఈ ప్రమోషన్స్ చేసిన వారు ఏ విధమైన టర్మ్స్ తోటి వీళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు, ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి ముందు వీళ్ళు ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకున్నారు, ఆ అగ్రిమెంట్లో ఎటువంటి సారాంశం ఉంది, వీటిపైన ప్రస్తుతం ఇటు ఈడీ అధికారులు దృష్టి సారించడం జరిగింది. వీళ్ళు ఎంత మేరకు డబ్బుల్ని వీళ్ళు ఈ యాడ్స్ ద్వారా కావచ్చు, ఇతర మార్గాల ద్వారా వీళ్లకు లబ్ధి చేకూరింది, వాటి ద్వారా వీళ్ళు ఏ రూట్లలో ఆ డబ్బులు తిరిగి ఖర్చు పెట్టారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈడీ దృష్టి సారించడం జరిగింది. అయితే విదేశీ సంస్థలకు సంబంధించిన ఈ బెట్టింగ్ యాప్స్ను వాటిలో కూడా నటించడము, వాటిని ప్రమోట్ చేయడం వల్ల కూడా వీళ్ళకు కొంత డబ్బులు తీసుకున్నట్టుగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. సో ప్రస్తుతం 19.07 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేశారు. వాటికి సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల వీళ్లకు లభించిందా లేదా ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా వీళ్ళు ఏమైనా ఈ డబ్బులు గడించారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఈడీ అయితే దర్యాప్తు కొనసాగిస్తుంది. గోపి, అంటే దీనికి సంబంధించి వారి టీం కానీ అంటే క్రికెట్ స్టార్స్ కావచ్చు, సినీ స్టార్స్ కావచ్చు, వాళ్ళ టీం కానీ ఏమైనా స్పందించారా? అంటే విచారణకి వీరిని పిలుస్తారా? ఎలా ఉండబోతుంది అసలు? గతంలో ఈ కేసులకు సంబంధించి కూడా ఈడీ వద్ద విచారణకు అనేక ప్రముఖులంతా కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఈడీకి పిలుపు వచ్చిన తర్వాత ఈడీ ఒక ప్రొఫార్మన్ కూడా వాళ్ళకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ అకౌంట్స్ డీటెయిల్స్కి సంబంధించి కావచ్చు, లేదా గత 2-3 సంవత్సరాలుగా వాళ్ళు చేయించిన ఆడిట్ రిపోర్ట్స్కి సంబంధించి కూడా ఈడీ వాళ్ళను అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే బెట్టింగ్ యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, బెట్టింగ్ యాప్స్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది, వాటిని ప్రజల్లోకి రుద్దడానికి వీళ్ళు ఏ విధంగా సహాయపడ్డారన్న దానిపైన కూడా ఈడీ విచారణ అయితే కొనసాగించింది. అయితే ఇంకా ఇది కేసు పైన ఇంకా విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ ప్రముఖులకు సంబంధించి 19.07 కోట్ల ఆస్తులను
జప్తు చేయడం జరిగింది. అయితే బెట్టింగ్ యాప్స్ లో వీళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ని వీళ్ళు ఎక్కడ అంటే వీళ్ళని ఎవరు కన్సల్ట్ చేశారు, ఆ కన్సల్ట్ చేసిన వ్యక్తులు ఎవరు, ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా దాంట్లో వీళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి ఒప్పుకున్నారు, దాంట్లో ఉన్న కంటెంట్ వీళ్ళకు ముందుగానే ఈ యొక్క నిర్వాహకులు చెప్పారా, ఇటువంటివన్నీ కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగించడం జరిగింది. ఆ తర్వాతే ప్రస్తుతం ఈ ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసుకున్నారు. అయితే పిఎంఎల్ఏ కింద ఏదైతే ఈ కేసు నమోదు చేసుకున్న తర్వాత విదేశాలకు సంబంధించిన కరెన్సీకి సంబంధించి కావచ్చు, లేదా ఈ ప్రముఖులంతా కూడా ఈ డబ్బులతోటి వివిధ దేశాల్లో తమ అవసరాలకు సంబంధించి కావచ్చు, లేదా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు హోటల్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఈడీ పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ తయారు చేసిన విధానానికి సంబంధించి కావచ్చు, దాంట్లో ఉండే కంటెంట్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ ఏ అకౌంట్కు లింక్ అయి ఉంది, ఆ అకౌంట్స్ నుంచి ఈ యొక్క నటీనటులకు కావచ్చు, ఇతర ప్రముఖులకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగేదా, లేదంటే వీళ్లకు ఇంకా ఏ మార్గాల ద్వారా వీళ్లకు ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు వీళ్లకు డబ్బులు ఇచ్చారన్న దానిపైన కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ ఆస్తుల జప్తుకు సంబంధించి కావచ్చు, లేదా ప్రమోషన్స్ లో తాము పాల్గొన్న తర్వాత ఈ దర్యాప్తు సంస్థలు తమను పిలిచినాయి అన్నట్టు కూడా ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కూడా బహిరంగంగా ప్రకటించలేదు. ఈ అంశానికి సంబంధించి కూడా వాళ్ళు ఇటు మీడియాతో కావచ్చు, సోషల్ మీడియాతో కావచ్చు, వాళ్ళు చర్చించుకునేందుకు కూడా ఇష్టపడని పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ దేశవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోవడము, వాళ్ళ తల్లిదండ్రులకు ఇటు ఆర్థికంగా మానసికంగా కూడా కొంత క్షోభ మిగిల్చడం జరిగింది. సో వీటన్నిటిని కూడా అనేక స్టేషన్లో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన కేసులు నమోదవడం, కోర్టులన్నీ కూడా వాటిని పరిశీలించడం జరిగింది. సో ప్రముఖంగా ఈ యొక్క యాప్స్ ద్వారా అంటే ఈ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా వాళ్ళు తమకు నచ్చిన నటీనటులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా వాటిని ప్రమోట్ చేయడం వల్లనే దేశంలో ఎక్కువగా పబ్లిక్ దీనిపైన ఇంట్రెస్ట్ చూపించారనేది కూడా ఈడీ తన దర్యాప్తులో తెలుసుకోగలిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.